ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి మీరు అర్హులు అని అనుకుంటున్నారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అభ్యర్థుల్లో నాకు అర్హత ఉందని భావిస్తున్నాను. రిపోర్టర్గా సేవలను అందిస్తే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి అది అర్హత అని అనుకుంటున్నారా? ఇదొక వేదిక. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ గ్రాడ్యుయేటర్లు నా ప్రజాసేవ దృక్పథాన్ని చూసి నా వైపు మొగ్గు చూపితే ఖచ్చితంగా నేను చట్టసభల్లో వాణి వినిపిస్తున్నానని తెలియజేస్తున్నాను. అంటే ప్రజల సమస్యలు ఏంటో తెలుసు కాబట్టి అవి మీ పోటీకి ప్లస్ పాయింట్ అవుతాయా? ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పరిధిలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడ ఏ సమస్య ఉందనేది ఈ ప్రత్యర్థులకు తెలియదు. ప్రజా సమస్యలపై అవగాహన ఉంది, అది పోటీకి ప్లస్ అవుతుందంటారా? ఇప్పుడు ఏ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నాకు సమర్థిస్తే వీటిని గ్రాడ్యుయేట్ సమస్యల్ని ఎలా పరిష్కరించవచ్చు, ఈ చట్టసభల్లో వీళ్ళ వాణి ఎలా వినిపించాలనేది. మీరు ఈ 4 జిల్లాల్లో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయని గుర్తించారు? ఈ 4 జిల్లాలకు సంబంధించి లింక్ అయి ఉన్న ప్రధాన సమస్యలు ఇంకా ఏమున్నాయి అనుకుంటున్నారు? ఈ 4 జిల్లాల్లో కనీసం ఒక సైనిక్ స్కూల్ కూడా లేదు. కానీ కాన్వకేషన్ కానీ ఇతరత్ర సర్టిఫికెట్ల కోసం వెళ్ళాలంటే దూరభారం అవుతుంది. పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుంది, రవాణా భారం పడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడున్న చర్చనీయాంశం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు. అయితే ఇందులో ఎన్ని మంత్రాలు, ఎన్ని తంత్రాలు, ఎన్ని ప్లాన్స్ వాడాలనేది ప్రతి ఒక్క క్యాండిడేట్ చాలా గట్టిగా ఒడిసి పట్టుకుంటున్నాడు. ఏ రకంగా ఓటర్లను ఆకర్షించాలి అని మార్నింగ్ వాక్లో వదలట్లేదు, స్పెషల్గా మీటింగ్స్ పెడుతున్నారు, ఏంటి పెద్ద ర్యాలీలు తీస్తున్నారు. అండ్ వాళ్ళ తీరులో ప్రజల్ని ఎలా ఆకట్టుకోవాలి అంటే ఎమ్మెల్సీ ఓటర్లని, గ్రాడ్యుయేట్స్ని ఎలా ఆకట్టుకోవాలి అనే ప్రతి ఒక్క అంశాన్ని చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటున్నారు. అయితే మనకి ఈ మధ్యలో తను సొసైటీకి ఆఫ్ స్క్రీన్ పరిచయం, కానీ ఆన్ స్క్రీన్ పరిచయం లేదు. అయితే ఈ మధ్యలో ఈ నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఈ జిల్లాల్లో ఆయన పేరు వినిపిస్తుంది. ఎవరా మనిషి, అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇప్పుడు నేను మీకు చెప్తాను. తను ఆంధ్రప్రభ, వెలుగు, వార్త అనే ప్రింట్ మీడియాలో పనిచేశాడు. అలాగే ఒక సుదీర్ఘ అనుభవం ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంది. దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంది. తను మొదటగా జెమినీ న్యూస్, తేజ న్యూస్, TV5, TV9, V6 ఇలాంటి ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్లో పనిచేసి ఉన్నాడు. దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉంది. తనే ఎవరో కాదు, పులగం దేవిదాస్. తను సీనియర్ రిపోర్టర్. తను పరిచయం అవసరం లేని వ్యక్తి. తన పేరు చెబితే అందరూ పొలిటీషియన్స్ కావచ్చు, అఫీషియల్స్ కావచ్చు, అందరూ సాధారణంగా ఆహ్వానించే ఒక వ్యక్తి. ఒక సాధారణ రిపోర్టర్ నుంచి ఒక ప్రముఖ స్థాయికి ఎదిగిన ఒక మనిషి. నమస్కారం అండి దేవిదాస్ గారు. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నేను పులగం దేవిదాస్, సీనియర్ జర్నలిస్ట్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ ఎన్నికల్లో భాగస్వామ్యం అవుతున్న గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ ప్రత్యేక నమస్కారాలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి మీరు అర్హులు అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా. నేను గత 30 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నాను. ఈ ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ పనిచేస్తూ ఈ 2 జిల్లాల ప్రధాన సమస్యలపై ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్నాను. ఈ జిల్లాలో ప్రధాన సమస్యలన్నిటినీ ప్రభుత్వానికి నివేదించడంలో ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించాను. ఈ కన్స్ట్రక్టివ్ రోల్లో గత 30 ఏళ్ళుగా పోరాటం చేస్తూనే ఉన్నాను. అంటే పరోక్షంగా పోరాటంలో భాగస్వామ్యం అవుతూ వీటి పరిష్కారానికి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఈ ఉద్యమాల ద్వారా ప్రశ్నించే గొంతుకగా మారాను. ఎప్పుడు నిజామాబాద్ జిల్లాలో ప్రధాన సమస్యలు నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, అలాగే గుత్పాలి సాగర్ ఎత్తిపోతలు, రైల్వే బ్రాడ్గేజ్ లైన్ ఉద్యమం, మరోవైపు పసుపు బోర్డు,
శ్రీరామ్ సాగర్ వరద కాలువతో పాటు శ్రీరామ్ సాగర్ ముంపు గ్రామాల్లో మౌలిక వసతుల సమస్యలపై జరుగుతున్న ఈ రైతు ఉద్యమాలు, ఈ పోరాటాల్లో ఎప్పటికప్పుడు క్రియాశీలక పాత్ర పోషించాను. రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, ఈ రాజకీయ పార్టీలు, విపక్షాల ప్రతి ఉద్యమంలో ఒక నిర్ణయాత్మక పాత్ర కావచ్చు, ఒక నిర్మాణాత్మక పాత్రను పోషించు ఈ సమస్యలపై వీరికి ఇక్కడ ప్రజల సాధక బాధకాలను ఎప్పటికప్పుడు పాలకుల దృష్టికి తీసుకురావడంలో నా వంతు పాత్ర పోషించాను. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీకి గల ప్రధాన అర్హత అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అభ్యర్థుల్లో నాకు అర్హత ఉందని భావిస్తున్నాను. ఎందుకంటే కొంతమంది రాజకీయ పార్టీలకు చెందినవారు కావచ్చు, మిగతా వారు విద్యా సంస్థల అధినేతలు, కార్పొరేట్ శక్తులు వచ్చి పోటీ చేస్తున్నారు. అయితే నాకున్న ప్రధాన అర్హత ఏంటంటే 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఈ ప్రజల సాధక బాధకాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం కావచ్చు, పాలకుల దృష్టికి తీసుకెళ్తున్నాను. ఈ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులకు నేను ఎలాంటి పోరాటాలు చేశాను, ఎలాంటి నిర్మాణాత్మక పాత్రను పోషించాను అనేది ఈ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలకు కావచ్చు తెలిసిన విషయమే. ఈ రైల్వే బ్రాడ్గేజ్ ఉద్యమంలో ముత్కేడ్ నుంచి మనోహరాబాద్ వరకే గతంలో బ్రాడ్గేజ్ పనులు నిలిచిపోయాయి. ఈ ఉద్యమానికి నిజామాబాద్ జిల్లాలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సోమాని గారి నేతృత్వంలో భారీ ఉద్యమం నడిచింది. తర్వాత మోహన్ రెడ్డి కావచ్చు, గౌతమ్ చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రైల్వే బ్రాడ్గేజ్ ఉద్యమానికి తీవ్రంగా పోరాడారు. అలాగే ప్రజా సంఘాలు నేతలు కూడా ఈ ఉద్యమంలో రాజకీయ అప్పటి విపక్షాలు కూడా క్రియాశీలక పాత్ర పోషించాయి. ఈ ఉద్యమానికి నా వంతు బాసటగా ఉండి ప్రతి వార్తా కథనాన్ని ప్రజలకు అందించేస్తూ ఇక్కడ ప్రజా ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని ఎప్పటికప్పుడు పాలకులు హెచ్చరికలాగా ఈ ఉద్యమం నడుస్తున్న తీరుని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. అలాగే పాలకుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. రైల్వే బ్రాడ్గేజ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి కావడానికి ఈ ఉద్యమం దోహదం చేసింది. అలాగే పాలకులు కళ్ళు తెరిచి వెంటనే ఈ ఒక 4 సంవత్సరాల ఉద్యమంలో త్వరగా ఈ రైల్వే లైన్లు పూర్తయి అప్పటి నుంచి మనకు ముంబై నుంచి హైదరాబాద్కి ఈ బ్రాడ్గేజ్ అనేది త్వరితగతిన పూర్తయింది. ఇప్పుడు ఈ రైళ్ళ ప్రయాణం అనేది చాలా మరింత సేవలు విస్తరించాయి. ఇక్కడ ప్రజలకు ఆ ఉద్యమ ఫలితంగానే ఇవాళ బ్రాడ్గేజ్ రైలు అనేది పూర్తయింది. అలాగే మరోవైపు నిజామాబాద్ నుంచి పెద్దపల్లి వరకు కూడా ఈ బ్రాడ్గేజ్ రైల్వే లైన్ కూడా నిర్మాణం సకాలంలో పూర్తి చేశారు. అప్పటి ఎంపీలు కేశపల్లి గంగారెడ్డి కావచ్చు, మధు యాష్కి గారు, కవిత గారు వీళ్ళందరూ కూడా ఈ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. వీళ్ళందరికీ తెలుసు దేవిదాస్ ఎలాంటి నిర్మాణాత్మక పాత్ర పోషించిండు. వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇక్కడ ప్రజల ఫీడ్బ్యాక్ ఎలా ఉందనేది పాలకులకు అందించిన తన వంతు బాధ్యత అందించాను. అయితే మరి మీరు ఒక రిపోర్టర్గా సేవలను అందిస్తే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి అది అర్హత అని అనుకుంటున్నారా? డెఫినెట్లీగా. ఎందుకంటే జిల్లా అభివృద్ధిలో ఒక కన్స్ట్రక్టివ్ రోల్ పోషించాను. పోటీలో ఉన్న అభ్యర్థులు, ప్రత్యర్థులు కావచ్చు, వాళ్ళు కేవలం తమ సంస్థలను ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి, లేకపోతే వాళ్ళు యూనివర్సిటీలుగా మార్చుకోవాలి, లేకపోతే కొందరు తమ ఉనికిని చాటుకునేందుకు వచ్చారు. అయితే నేను గతంలో ఒక ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ కొన్ని సమస్యల పరిష్కారంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాను. అలాగే ఇప్పుడు ఈ చట్టసభల్లో నా వాణి వినిపించేందుకు ఇదొక వేదిక. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ గ్రాడ్యుయేటర్లు నా ప్రజాసేవ దృక్పథాన్ని చూసి నా వైపు మొగ్గు చూపితే ఖచ్చితంగా నేను చట్టసభల్లో వాణి వినిపిస్తున్నానని తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యలపై అవగాహన ఉంది, అది పోటీకి ప్లస్ అవుతుందంటారా? ఖచ్చితంగా. గత 30 ఏళ్ళుగా ఈ వ్యవసాయ ఆధారిత జిల్లాలో వ్యవసాయంతో పాటు రవాణా, రైల్వే రవాణా, విద్య, వైద్య రంగాల్లో సమస్యలు చాలా మటుకు చూశాను. వీటిని ఎలా పరిష్కరించవచ్చు, వీటిని పాలకుల దృష్టికి ఎలా తీసుకుపోవచ్చు అనేది కొద్దిగా అవగాహన ఉంది. అయితే ఇప్పుడు ఏ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నాకు సమర్థిస్తే వీటిని గ్రాడ్యుయేట్ సమస్యల్ని ఎలా పరిష్కరించవచ్చు, ఈ చట్టసభల్లో వీళ్ళ వాణి ఎలా వినిపించు అనేది నాకు కొద్దిగా అవగాహన ఉంది. కాబట్టి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నా అభ్యర్థిత్వాన్ని మద్దతు ఇవ్వాలని నేను గ్రాడ్యుయేట్లందరినీ కోరుతున్నాను. మీరు ఈ 4 జిల్లాల్లో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయని గుర్తించారు? ఇప్పుడు ఈ 4 జిల్లాలు కూడా
ఉత్తర తెలంగాణకి సంబంధించిన 4 జిల్లాలు. మెదక్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు. వీటి తర్వాత అంటే రేస్‌లో కొంచెం ముందుండొచ్చు కరీంనగర్. బట్ ఈ 3 మట్టుకు విద్యలో ముఖ్యంగా మనం చూసుకుంటే విద్యలో కొంత వెనకబడి ఉందనే చెప్పాలి. అంటే రజాకార్ల టైం నుంచి మన మీద ఉన్న పాలకుల ప్రెషర్ కావచ్చు, మనల్ని పాలించిన విధానం కావచ్చు, దానికి ఆల్ ఆఫ్ సడన్‌గా జరిగిందేం కాదు. తరతరాల నుంచి వస్తున్న ఒక వెనకబాటుతనం ఈ 3 జిల్లాల్లో మనం చూస్తున్నాం. అది డెవలప్‌మెంట్ పరంగా కావచ్చు, విద్య పరంగా కావచ్చు, ఈ మధ్యలో కొంత మనం మార్పు చూస్తున్నాం. కానీ మరి మీరు ఈ 3 ప్రాంతాల్లో ఈ 4 జిల్లా కూడా కావచ్చు. ఈ 4 జిల్లాల్లో ముఖ్యంగా దీనికి సంబంధించి ఎలాంటి అవగాహన ఉంది మీకు? ఈ ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలో విద్యారంగానికి వస్తే ఇక్కడ విద్యారంగం అనేది చాలా వెనుకబడిన పరిస్థితుల్లో ఉండే గత 25 సంవత్సరాల క్రితం. ఇక్కడ ఐఐటి ఏర్పాటు చేశామని గతంలో 96వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఐఐటి ప్రతిపాదనలు పెట్టారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని ఇతర ప్రాంతానికి తరలిస్తే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఈ బాసర ప్రాంతానికి IIIT ఏర్పాటు చేశారు. అయితే 2008లో IIIT ఏర్పాటు చేసిన 1500 మందితో ఈ విద్యా సంస్థను ప్రారంభించడం జరిగింది. ఈ IIITలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందంగా మారాయి. ఇంకా చూసుకుంటే ఆత్మహత్యలు కావచ్చు, వాళ్ళ ప్రెషర్ కావచ్చు, ఇంకా పెరిగింది. ఈ 16 సంవత్సరాలుగా IIITలో సమస్యలు యథాతథంగానే ఉన్నాయి. కనీసం విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించలేని దుస్థితిలో గత పాలకులు ఉండే. ఇప్పటికి కూడా ఇంకా సమస్యలు గత సంవత్సర కాలంగా కొత్త ప్రభుత్వం ఏర్పడినా ఇంకా సమస్యలు అలాగే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అధికారులు కొద్దిగా చొరవ తీసుకుంటున్నారు. అక్కడ సమస్యలను మొట్టమొదటిగా వెలుగులోకి తెచ్చిన వ్యక్తిగా, ఒక జర్నలిస్ట్గా నేను చెప్తున్నా. అక్కడ కనీస సౌకర్యాలు లేవు, నాణ్యమైన భోజనం లేక విద్యార్థుల చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ల్యాప్టాప్లు లేవు. ఫ్యాకల్టీ 119 మంది ఫ్యాకల్టీ అవసరం ఉంటే కేవలం 19 మంది అధ్యాపకులు మాత్రమే ఉన్నారు. ఇంకా అధ్యాపకుల్ని పూర్తి స్థాయిలో నియమించాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ ఈరోజు క్యాంపస్ 10,000 మంది విద్యార్థులు IIITలో విద్యను అభ్యసిస్తున్నారు. కానీ వారికి అవసరమైన సదుపాయాలు లేవు. ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో విపక్ష నేతగా, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా IIITలో గోడ దూకి అక్కడ సమస్యలు తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ స్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదనేది విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ స్థాయిలో ఈ వైస్ ఛాన్సలర్ను మార్చి పూర్తి స్థాయి ఛాన్సలర్ని నియమించిన అక్కడ ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ అధికారిని నియమించాల్సిన అవసరం ఉంది. గత 16 ఏళ్ళుగా ఆ విద్యా అభివృద్ధి నోచుకోవడం లేదు. IIIT ఏర్పాటు చేసిన ఈ IIITలో ప్రధానంగా మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల విద్యార్థులే ఎక్కువ సంఖ్యలో విద్యను అభ్యసిస్తున్నారు. కాబట్టి ఈ 4 జిల్లాలకు సంబంధించిన విద్యారంగం అభివృద్ధి చెందాలంటే IIITని పూర్తి స్థాయిగా నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ఈ గ్రాడ్యుయేట్లందరికీ అంటే ప్రధానంగా ప్రతి సంవత్సరం 2,000 మంది విద్యార్థులు అవుట్ గోయింగ్ గ్రాడ్యుయేట్లుగా వెళ్తున్నారు. వీరందరికీ ఒక సుశిక్షితమైన విద్యను అందించే దిశగా పాలకులు చర్యలు చేపట్టాలి. మరి మీరు ఈ 4 జిల్లాలకు సంబంధించి లింక్ అయి ఉన్న ప్రధాన సమస్యలు ఇంకా ఏమున్నాయి అనుకుంటున్నారు? ఈ 4 జిల్లాలకు సంబంధించి ప్రధాన సమస్యలు అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కావాలి. ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూసివేత వల్ల చాలా మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఆ కుటుంబాల్లో ఆర్థిక దీనస్థితి వల్ల గ్రాడ్యుయేట్లు కూడా కాలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కావాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిమెంట్ ఫ్యాక్టరీ మూతపడి 27 సంవత్సరాలుగా వస్తుంది. దాన్ని ఇంకా పునరుద్ధరించడం లేదు. ఇటీవలే దాన్ని యాక్షన్కి టెండర్ వేశారు. దీంతో అక్కడ కార్మిక కుటుంబాలు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి ఈ టెండర్ ప్రక్రియను. దీనివల్ల కూడా అక్కడ కుటుంబాలకు ఇంకా ఆశలున్న మాకు ఉపాధి వస్తుంది, పరిశ్రమ పునరుద్ధర అవుతుంది. ఇది గత కొన్నేళ్లుగా ప్రతి ఎన్నికల్లోనూ ఒక ఎన్నికల హామీగా మారింది. ప్రతి పాలకులు ప్రతిసారి హామీ ఇస్తున్నారు, వాటిని నెరవేర్చడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రాడ్యుయేట్లు కావాలన్నా కుటుంబాల ఆర్థిక పరిస్థితి బాగుండాలా, అయితేనే కొత్తగా గ్రాడ్యుయేట్లు వస్తుంటారు. మరోవైపు ఉన్న గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు విస్తరించాలి. ఈ ప్రాంతాల్లో
కొత్త రకమైన అంటే వృత్తి నైపుణ్యత కలిగిన శిక్షణ సంస్థలు రావాలి, విద్యా సంస్థలను నెలకొల్పాలి. ఈ 4 ప్రాంతాల్లో విద్యారంగం అనేది తీవ్రంగా వెనుకబడిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే ఉట్నూరులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని గతంలో పాలకులు హామీ ఇచ్చారు. అది ఎన్నికల హామీగా మారింది. కానీ ఇంతవరకు గిరిజన యూనివర్సిటీ అక్కడ ఏర్పాటు చేయలేదు. అక్కడ గిరిజన యూనివర్సిటీని ఇతర ప్రాంతానికి తరలించారు, ములుగు ప్రాంతానికి తరలించారు. దీంతో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 11 లక్షల మంది గిరిజనులు ఉన్నారు, వారి పిల్లలు ఉన్నారు. దాదాపు 3.5 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పడితే రకరకాల కోర్సులు వస్తాయి. ఇక్కడ దాని అనుబంధంగా ఇతర విద్యా సంస్థలు కూడా వస్తాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ 4 జిల్లాల్లో కనీసం ఒక సైనిక్ స్కూల్ కూడా లేదు. అంటే ఒక ఇన్నోవేటివ్గా అంటే విద్యా వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ విద్యా సంస్థలు విస్తృతంగా నెలకొల్పాలి. ఇక్కడ వెనుకబాటుతనం అనేది ఇంకా ఉంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే చాలా సుదీర్ఘంగా ప్రయాణం చేయాల్సి వస్తుంటుంది. మరోవైపు ఇంకొక ప్రధాన సమస్య ఈ ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలోని దాదాపు 40,000 మంది గ్రాడ్యుయేట్లకు కాకతీయ యూనివర్సిటీ అనుబంధం ఉంది. అప్పుడు తెలంగాణ యూనివర్సిటీ లేదు కాబట్టి ఉస్మానియా దూరం అవుతుందని కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా ఏర్పాటు చేశారు. అయితే 40,000 మంది విద్యార్థులు అక్కడికి వెళ్ళి తమ సర్టిఫికెట్లకు కానీ, పరీక్ష ఫీజులకు కానీ, కాన్వకేషన్ కానీ ఇతరత్ర సర్టిఫికెట్ల కోసం వెళ్ళాలంటే దూరభారం అవుతుంది. పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుంది, రవాణా భారం పడుతుంది. ఈ తగ్గించాలంటే ఈ విద్యార్థులను నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలోని విద్యా సంస్థలను తెలంగాణ యూనివర్సిటీ అనుబంధంగా మార్చాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడినప్పటి నుంచి గత 12 సంవత్సరాలుగా ఈ ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా గ్రాడ్యుయేట్లను కాకతీయ అనుబంధంగానే ఉంచారు. ఇది పాలకుల నిర్లక్ష్యం అని చెప్పచ్చు. ఇలా చూసుకుంటూ పోతే ఈ ప్రాంతం అంతా విద్యారంగంగా వెనుకబడి మేము ప్రధాన సంస్థలు ఉన్నాయి. IIIT ఉంది, తెలంగాణ యూనివర్సిటీ ఉంది. ఇక్కడ ఇంకా విద్యా సంస్థ ఈ తెలంగాణ యూనివర్సిటీ IIITలో కనీస వసతులు మెరుగుపరచాలి. ఇక్కడ అసంపూర్తిగా ఉన్న ఫ్యాకల్టీని పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ చేసి వారికి నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలి. ఇక్కడ విద్యార్థుల సమస్యలు తీర్చాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూసుకుంటే దాదాపు 3.5 లక్షల మంది గ్రాడ్యుయేట్గా నమోదైనారు. ఇంకా చాలామంది దాదాపు 7.5-8 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉంటే 3.5 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఇప్పుడు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే అసలు పాలకుల చిత్తశుద్ధి అనేది అర్థమవుతుంది. మరోవైపు ఈ ప్రాంతంలో క్రీడాకారులు ఉన్నారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ నిఖిత్ జరీనా ఉన్నారు. ఇలాంటి వారు ఉన్నారు. ఇక్కడ బాక్సింగ్ క్రీడాకారులు చాలా మంది ఔత్సాహికులు ఉన్నారు. వీరి కోసం ఒక బాక్సింగ్ క్రీడా అకాడమీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఇక్కడ ఆర్చరీ అకాడమీ ఉండే, దాన్ని పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ నుంచి బెంగళూరు తరలిపోయింది. ఇంకా మరో అకాడమీని తీసుకురావడంలో ఇక్కడ ప్రజాప్రతినిధులు కావచ్చు, మన ప్రభుత్వాలు కావచ్చు విఫలమయ్యాయి. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో కనీసం ఎయిర్పోర్ట్ లేదు. ప్రధానంగా ఈ 4 జిల్లాల్లో ఒక ఎయిర్పోర్ట్ లేదు. ఎయిర్పోర్ట్ ఎందుకు ఉండాలంటే ఇప్పుడు మన దగ్గర గల్ఫ్ కార్మికులు ఉన్నారు. వీరికి ఎయిర్పోర్ట్ అనేది అవసరం. మన వాళ్ళు హైదరాబాద్లో దిగి అక్కడి నుంచి వస్తారు, వాళ్ళకి రవాణా భారం అవుతుంది. ప్రధానంగా ఈ 4 జిల్లాల్లోనే గల్ఫ్ కార్మికులు 4-5 లక్షల మంది పైనే ఉంటారు. వీరి కోసం ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలి. ఈ ఎయిర్పోర్ట్ లాంటి వ్యవస్థ వస్తే ఇక్కడ విద్యార్థుల్లో కూడా ఒక కొత్త రకమైన అంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన కోర్సుల్లో కూడా చేరాలనే ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి విద్యార్థులకు చాలా అవకాశాలు అవుతాయి. రవాణా వ్యవస్థ మెరుగుపడితే విద్యార్థుల విద్యారంగం కూడా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి కావచ్చు, జాబ్ నోటిఫికేషన్లు కావచ్చు, వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోవడంలో కావచ్చు, ప్రభుత్వం ఎంతవరకు విఫలమైందా సఫలమైందా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దాదాపు 1200 మంది విద్యార్థులు అమరులైనారు. అమరులైన విద్యార్థుల ఆకాంక్షను గత ప్రభుత్వం నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందన్న ఆశ నిరుద్యోగుల్లో లేదు, విద్యార్థుల్లోనూ లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం 2018లో నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించింది. గత 5 సంవత్సరాలుగా వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన నిరుద్యోగ భృతి అనేది ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం మేము నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు.
ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు. అయితే వాళ్ళు కొంత ఆశాజనకమైన పరిస్థితి ఏంటంటే నిరుద్యోగులకు మాత్రం ఒక 52,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. అయితే అది గత ప్రభుత్వందా ఇప్పటి ప్రభుత్వం చొరవన ఏదేమైనప్పటికీ కొంత మా నిరుద్యోగులకు మాత్రం ఒక 52,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. కానీ వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ జాబ్ నోటిఫికేషన్ల కోసం వాళ్ళ లీడర్లు వాళ్ళ వైఫల్యాలపై ఎంతో పోరాటం చేశారు. ఆ పోరాట స్ఫూర్తితోనైనా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఆ లీడర్లు తమ ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చేలా కృషి చేస్తారని నేను ఆశిస్తున్నా. ఈ అమరులైన విద్యార్థుల ఆకాంక్ష నెరవేర్చేందుకు నా శాయశక్తుల పోరాటం చేస్తాను. వీటికి కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సహకరించాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 1,200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అసూలు బాసిన 1,200 విద్యార్థి అమరులకు నేను ఘన నివాళి అర్పిస్తున్నాను. మీరు ఒక సాధారణ రిపోర్టర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. కానీ ఇప్పటికీ అదే సాధారణ పరిస్థితి తప్ప మీరేదో దీంట్లో సంపాదించిండ్రు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీ సాదా సీదా జీవితం చూస్తే అది అర్థమైపోతుంది. మరి ఇప్పుడున్న కార్పొరేట్ బిజీ స్కెడ్యూల్లో ఈ కార్పొరేట్ పోటీని మీరు తట్టుకుంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రచారం అనేది ఒక పెద్ద ఆయుధంగా, అస్త్రంగా భావిస్తున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ కార్పొరేట్ తాకిడిని, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలే కావచ్చు, కార్పొరేట్ సిస్టమ్నే కావచ్చు, వాళ్ళ ప్రత్యర్థుల్ని, ఆ ప్రత్యర్థిత్వాన్ని మీరు ఎలా తట్టుకుంటారు? మరి మీకు ఆ ఆర్థిక స్థితి ఉందా, లేకపోతే వాళ్ళని తట్టుకునే మనోధైర్యం ఉందా? మరి ఎలా ముందుకొచ్చారు మీరు? మీరు అన్నట్టు కార్పొరేట్ శక్తులను తట్టుకునే మనోధైర్యం ఉంది. ప్రత్యర్థుల వాళ్ళు విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చి కోట్లు గడించవచ్చు. కానీ నాకున్న ప్రజా సమస్యలపై ఉన్న అవగాహన గ్రాడ్యుయేట్లందరికీ తెలిసిందే. ఎందుకంటే గత 30 ఏళ్ళుగా నేను ఫస్ట్ కంట్రిబ్యూటర్గా స్టార్ట్ చేసి స్టాఫ్ రిపోర్టర్గా అయ్యాను. సుదీర్ఘకాలంగా నేను స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. అంటే దీంట్లో సంపాదించింది నా అఫిడవిట్ ద్వారా ఎన్నికల్లో అఫిడవిట్ ఇచ్చాను. దాంట్లోనే నేను నా వివరాలు ఇవ్వడం జరిగింది. చూసుకుంటే వీళ్ళ ప్రచారాన్ని తట్టుకోవడం అంటే ఇవాళ ఓటర్ అన్నారు చాలా విఘ్నులు. అందరికంటే తెలివైన వ్యక్తి ఓటరు. తప్పకుండా ఇలా అది చర్చనీయాంశం. ఎందుకంటే ఎవరు వెళితే మనకు మంచి జరుగుతుంది అనేది చాలా వరకు అవగాహన వచ్చింది. మనం బయటకి సపోర్ట్ ఏది చేస్తున్నాం, మనకు అంతర్గతంగా ఎవరిని సపోర్ట్ చేయాలి అనే అవగాహన ప్రతి ఒక్క ఓటర్కి ఉంది. మీరు అన్నది కరెక్టే. సామాన్యుడిగా వెళ్తే కార్పొరేట్ శక్తులను తట్టుకుంటారా అన్నారు. ఈరోజు గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్ నుంచి ఒక సామాన్యుడు వెడ్మబొజ్జు పటేల్ చాలా ధీటైన ఆర్థిక పరిపుష్టి కలిగిన ఇద్దరిని తట్టుకున్నాడు. అవును, తట్టుకొని ఘన విజయం సాధించాడు. అంటే ఇలా సామాన్యులకు ఓటర్లు పట్టం కడతారనే దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అలాగే ఎంపీ స్థానంలో కూడా సాధారణ వ్యక్తులు గెలిచారు. ఈ ఎన్నికల్లో కూడా నేను సామాన్యుడైన సమస్యలపై అవగాహన ఉన్న నన్ను ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లు సమర్థిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆకాంక్షను నెరవేరుస్తా. గ్రాడ్యుయేట్ల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాను. ఈ ప్రచారాన్ని తట్టుకోవాలంటే ఈ సామాన్య అభ్యర్థికి ఈ సామాన్య గ్రాడ్యుయేట్ ఓటర్లే నాకు అండగా నిలుస్తారని భావిస్తున్నాను. రాష్ట్రంలో బీసీ కులగణన పేరుతో సర్వే జరిగింది. మరి అది న్యాయంగా జరిగిందా, అన్యాయంగా జరిగిందా? మరి మీ పోరు అంటే మీ వర్షన్ ఏంటి, మీ వాయిస్ ఏంటి దీని మీద? రాష్ట్రంలో చాలా ఏళ్ల తర్వాత ఈ కులగణన చేపట్టారు. దీన్ని ఆహ్వానించదగిందే. కాకపోతే ఈ కులగణన సర్వే పేరిట ఓ 20 లక్షల మంది బీసీలకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిందని నేను అనడం కాదు, విపక్షాలు కూడా గగ్గోలు పెడుతున్నాయి. కానీ ఈ గగ్గోలు పెడుతున్న విపక్షాలు కూడా అసలు గతంలో వాళ్ళు పరిపాలించిన టైంలో బీసీలకు ఎలాంటి న్యాయం చేశారనేది వాళ్ళ ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక ఒక విధంగా చూస్తే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా బీసీలకు అన్యాయం జరుగుతూనే వస్తుంది. బీసీలు అన్ని రంగాల్లో వెనుకంజలోనే ఉన్నారు. బీసీలకు హక్కులు, ఆర్థిక వాటాలో అన్యాయం జరుగుతూ వస్తుంది. చట్టసభల్లో కూడా బీసీలకు ఒక రిజర్వేషన్ అంటూ లేదు.
వీళ్ళు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ మాట అటు ఉంచితే ఈ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తమ పార్టీ టికెట్లు ఇవ్వడంలో కూడా బీసీలకు మొండి చేయి చూపుతున్నారని చెప్పవచ్చు. ఉదాహరణకు బీసీలు అత్యధికంగా ఉన్న నిజామాబాద్, ఆర్మూర్, నిర్మల్ స్థానాల్లో కూడా పార్టీలు బీసీలకు టికెట్లు ఇచ్చిన పాపాన పోలేదు. ఇప్పటికిప్పుడు జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళు మద్దతు ఇచ్చిన తమ అభ్యర్థులుగా ప్రకటించుకున్న వాళ్ళు కూడా ఏ సామాజిక వర్గమో గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ చూస్తున్నారు. అంటే కొంతవరకు ఉన్నారు కదండి, మొత్తమే లేరని చెప్పలేం కదా. బీసీ రాజకీయ నాయకులు ఉన్నారు కదా. బీసీ రాజకీయ నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మన ఈ 4 జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న పరిధిలో 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం అంటే రిజర్వేషన్లు పోను 32 నియోజకవర్గాలు ఉన్నాయి. దీంట్లో 16 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి టికెట్ ఇచ్చారు? అంటే బీసీ అర్హత ఉండాలి, అర్హత ఉన్న అభ్యర్థులు ఉన్నారు కదా. అభ్యర్థులు సార్ ప్రతి ఒక్కరు నేను ఇప్పుడు కాంపిటేట్ చేస్తాను అంటాడు, ఆ అబ్బాయి కాంపిటేట్ చేస్తాను అంటాడు. దేనికైనా అర్హత ఉండాలి, వాళ్ళకి అవగాహన ఉండాలి. మీరు అన్నదాన్ని కానీ మనం తయారు చేయొచ్చు కదా. ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు తమ ఆర్థిక శక్తి అంగబలంతోనే పోటీ చేస్తున్నాయి. కొన్ని స్థానాల్లో వాస్తవం ఆర్థిక పరిపుష్టిత అనేది ఆర్థికంగా చేయుత పార్టీ ఇస్తుంది. కాబట్టి దానికి నేను దానితో చేయొచ్చు అంటాను. ఎందుకంటే ఇప్పుడు 32 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 16 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ అవకాశం లేదు. ఇప్పటికిప్పుడు ఈ టికెట్లు కూడా ఈ ఎమ్మెల్సీలో తాము ప్రకటించుకున్న అభ్యర్థులు కూడా రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళు. బీసీలు కనిపించలేదా వీళ్ళకి? ఇక్కడ బీసీలు లేరా? కానీ ఎప్పటికీ బీసీలను బీసీలుగానే ఉంచుతారు. అంటే ఒక క్రమబద్ధీకరణ అంటే స్థానిక ఎన్నికల్లో కొద్దిగా లబ్ధి పొందడం కోసం కావచ్చు, ఇక పాలకులు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ కులగణనతోని ఖచ్చితంగా బీసీలో ఒక 20 లక్షల మందికి అన్యాయం జరిగింది. అది వేరే చెప్పక్కర్లేదు. ఓవరాల్గా చూస్తే బీసీల కోసం ఈ మలిదశ జరిగే పోరులో కీలకంగా వ్యవహరిస్తా. బీసీలకు న్యాయం జరిగేందుకు జరిగే పోరాటం కోసం గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకొని మేము పోరాటం కొనసాగిస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అయితే మరి మీరు 30 ఏళ్ళుగా ఉన్న ఈ రంగం అనుభవం పార్టీల్లో బి క్యాండిడేట్గా మిమ్మల్ని మీరు చెప్పుకోవడానికో లేకపోతే మీరు బి క్యాండిడేట్గా నిలవడానికే ఈ పోటీయా, లేక దీని వెనకాల ఆంతర్యం? నేను ఎవరికి ఏ పార్టీకి బి క్యాండిడేట్గా నిలబడలేదు. అదొక ప్రచారం మాత్రమే జరుగుతుంది. ఇక అభ్యర్థి సమర్థమైన అభ్యర్థి వచ్చినప్పుడు చాలా ఆరోపణలు వస్తుంటాయి. ఇప్పుడు కొందరు అంటే నాకు రాజకీయంగా గత 30 ఏళ్ళుగా అంటే జర్నలిస్ట్గా కొనసాగుతున్నాను కాబట్టి అన్ని పార్టీల రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్న మాట వాస్తవమే. అంత మాత్రాన నన్ను వాళ్ళ పార్టీకి అనుకూలంగా నన్ను బి క్యాండిడేట్గా నిలబెట్టిరనేది ప్రచారం జరుగుతుంది. దాంట్లో వాస్తవం లేదు. అది కేవలం ప్రచారం మాత్రమే. నేను ఈ ప్రతి కార్పొరేట్ శక్తులకు ధీటుగా పోరాటం చేస్తా. గ్రాడ్యుయేట్ ఓటర్లందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, మీరు అభ్యర్థుల గుణగణాలను పరిశీలించండి. ఎవరు తమ సమస్యలను పరిష్కరించే నాయకుడు ఎవరు, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని గ్రాడ్యుయేట్ అందరూ ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని నేను సవినయంగా కోరుతున్నాను. సార్ మీరంటే నాకు ఒకటి అనిపిస్తుంది, అంటే రాజకీయ అనుభవం, రాజకీయ వ్యక్తులతో పరిచయం కావచ్చు, రాజకీయ అండ కావచ్చు, ఇవన్నీ ఉంటేనే ఒక పోటీకి అర్హులవుతారంటారా? అంటే ఇప్పుడు అలాగే మారుతుంది. అంటే ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా మీరు వస్తున్నారు, కానీ కొంతమంది పార్టీ పరంగా వస్తుంటారు. పార్టీ పరంగా వచ్చినా రాకపోయినా అంటే ఒక అభ్యర్థి స్వతంత్రంగా వచ్చినప్పుడు అతనికి రాజకీయ అనుభవం కానీ రాజకీయ పలుకుబడి కానీ ఉండాలంటారా? అంటే ప్రజాసేవ చేసే అనుకున్న వాళ్ళకి రాజకీయాల్లోకి వచ్చినాక అనుభవం వస్తుంది. కేవలం రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తాము, రాజకీయం మీద అవగాహన పెంచుకుంటామంటే తప్పు లేదు. కానీ తమ కార్పొరేట్ సామ్రాజ్య విస్తరణ కోసం వస్తున్నారు కదా, దీన్ని ఎట్లా చూస్తారు మరి గ్రాడ్యుయేట్ ఓటర్లు? ప్రజలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు గతంలో చూసుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి.
ఇద్దరు గత ప్రభుత్వంలో ఇద్దరు వ్యక్తులు సాధారణ విద్యా సంస్థల అధినేతలుగా వచ్చి యూనివర్సిటీలు పెట్టుకున్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు, గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరికీ తెలుసు. వాళ్ళు వచ్చి తమ ఆస్తులను పెంచుకున్నారు, తమ విద్యా సంస్థలను యూనివర్సిటీలుగా మార్చుకున్నారు. వాళ్ళ బాటలోనే ఇప్పుడు వస్తున్న విద్యా సంస్థ ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విద్యా సంస్థల అధినేతలు కూడా అదే కోవలోకి వస్తారు. దీన్ని సపరేట్గా చెప్పడం లేదు. ప్రజాసేవ చేయడానికి అందరూ ఆహ్వానితులే. ఎవరైనా ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావచ్చు, రాజకీయాల్లో చేరవచ్చు. కానీ నా ఆంతర్యం ఏంటంటే, నేను గత 30 ఏళ్ళుగా అంటే ఒక జర్నలిజం వృత్తిలో ఉన్న ప్రజాసేవకు పరోక్షంగా పనిచేసిన ప్రజాసేవ దృక్పథంతోనే నేను జర్నలిజంలో రాకముందు సహకార శాఖలో ఉద్యోగం వచ్చినా వదులుకున్నా. నాకు జర్నలిజం అంటే మక్కువ కాబట్టి. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత గతంలో చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించడంలో అప్పటి అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్రజాప్రస్థానం పేరుతో నిజామాబాద్లో పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్ర నేను నాగిరెడ్డిపేట పోచారం మండలం నుంచి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల వరకు ఆయనతో పాదయాత్ర చేశాను. రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రను చూసి నేను కూడా ప్రజాసేవ చేయాలా, రాజకీయాల్లోకి రావాలనే నాకు ప్రేరణ ఆ రోజే కలిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి సినీ హీరోలు ఒక సినిమా తీస్తే 100 కోట్ల ఆదాయాన్ని కోల్పోయి ఇలా ప్రజాసేవలోకి వచ్చారు. వాళ్ళ స్ఫూర్తిగా వాళ్ళ దాంట్లో నేను చిన్నవాడిని, కాకపోతే ఒక ప్రేరణ వచ్చింది, నేను రాజకీయాల్లోకి వచ్చాను. అంటే ఎవరైనా రావచ్చు, దానికి అది లేదు. కానీ నేను చేసేదంటే ఈ అభ్యర్థుల వ్యక్తిత్వాలను పరిగణలోకి తీసుకొని గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ నాయకుడిని ఎన్నుకోవాలని కోరుతున్నాను. అయితే మరి గ్రాడ్యుయేట్లకి మీ మేనిఫెస్టో భరోసా ఏంటి? గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ సవినయంగా తెలియజేసేది ఏంటంటే, సుమారు 3,51,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. అంటే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నిక అనగానే గ్రాడ్యుయేట్ల సంక్షేమం అని ఒకరంటారు, పట్టభద్రుల అభివృద్ధికి కృషి చేస్తామంటారు. అంటే గ్రాడ్యుయేట్ల తరఫున మనం చట్టసభల్లో వాణి వినిపించాలా, విద్యారంగంలో మార్పులు తీసుకురావాలా, ఇలాంటి ఉంటాయి. అయితే విద్యారంగ వ్యవస్థ మార్పు తీసుకురావడానికి ఖచ్చితంగా నేను కృషి చేస్తా. ఈ విద్యా విధానంలో మార్పులు రావాలి. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో నడుస్తున్న విద్యా విధానం కావచ్చు, అంటే గ్రాడ్యుయేట్ కాగానే వెంటనే ఉపాధి లభించే విద్యా కోర్సులు వస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ అని పెడుతుంది, మంచిదే. ఇట్లాంటి విద్యా వ్యవస్థ రావాలి. ఇంకా అంటే ఆధునిక దేశాల్లో ఏదైతే విద్యారంగం ఉందో అలాంటి విద్యా వ్యవస్థను మన ప్రాంతంలో అమలుపరచాల్సిన అవసరం ఉంది. మరి మీరు ఇలాంటి విద్యా సంస్థలు పెంపొందాలి, విద్య తర్వాత ఉద్యోగం పెరగాలి అంటే మీ ఆలోచనలు ఏంటి? నా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నా ప్రధాన ఎజెండా, నా హామీ ఏంటంటే, నేను గ్రాడ్యుయేట్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తా. ఈ దిశగా నన్ను గెలిపిస్తే చట్టసభలో నా వాణి వినిపించి గ్రాడ్యుయేట్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తా. ఈ గ్రాడ్యుయేట్ బోర్డుని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్ విద్యార్థులందరినీ ఈ గ్రాడ్యుయేట్ బోర్డు పరిధిలోకి చేర్చడం. మరోవైపు ఈ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న తర్వాత వీరికి ఉన్నత విద్య కోసం ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఎలాంటి విద్య అంటే విదేశాల్లో అవకాశాలు ఉంటాయి, వీళ్ళ ఫీజులకు ఎలాంటి ఆర్థిక సహాయం చేయాలి, ఎలాంటి రుణ సౌకర్యం కల్పించాలి, ఇలాంటి సేవలన్నీ ఈ గ్రాడ్యుయేషన్ బోర్డు అందిస్తుంది. దీనికి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అధికారిని నియమించేందుకు కృషి చేస్తా. వీరి ఆధ్వర్యంలో, ఈ బోర్డు ఆధ్వర్యంలో ఈ గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంక్షేమానికి ఈ బోర్డు పనిచేస్తుంది. ఈ గ్రాడ్యుయేట్లు ఎక్కడికి పోటీ పరీక్షలకు వెళ్ళినా వీరికి ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయాలని నా వాణి వినిపించి ఈ దిశగా కృషి చేస్తానని అందరికీ సవినయంగా తెలియజేస్తున్నా. అలాగే ఈ గ్రాడ్యుయేట్లకు ప్రతి నెలకు 10,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని చట్టసభలో వాణి వినిపించి ఈ దిశగా కృషి చేస్తానని సవినయంగా తెలియజేస్తున్నాను. మీరు ఇందాక కూడా అన్నారు నిరుద్యోగ భృతి ఇవ్వడం అనేసి. మరి నిరుద్యోగ భృతి ఇవ్వడం కరెక్టా? దాని బదులుగా ఒక ఇండస్ట్రీనో, దానికి సంబంధించి లేదా ఒక ఫ్యాక్టరీనో, ఒక ఇండస్ట్రీనో, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కొత్త పద్ధతులు, ఇప్పుడు ఏవైనా క్రాష్ కోర్సులు, టెక్నికల్ కోర్సులు 6 నెలల్లో నేర్చుకోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. మరి ఈ ఖర్చు పెట్టేదేదో అట్లాంటి వాటికి ఖర్చు పెట్టి వాళ్లకు పర్మనెంట్ ఒక శాలరీని సెట్ చేయడం కరెక్ట్ అంటారా? నిరుద్యోగ వృత్తిని ప్రోత్సహించడం కరెక్ట్ అంటారా? టెంపరీ సొల్యూషనా, పర్మనెంట్ సొల్యూషనా?
నిరుద్యోగ భృతి అనేది కొద్దిగా ఆర్థిక భారం అయినప్పటికీ ఈ గ్రాడ్యుయేట్లందరూ నిలదొక్కుకోవాలంటే నిరుద్యోగ భృతి అనేది తప్పనిసరి. అంటే ఆ దిశగా ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ సోర్సెస్ అన్ని డెవలప్మెంట్ చేసిన తర్వాత ఈ నిరుద్యోగ భృతి అప్పటి వరకు ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక గ్రాడ్యుయేట్ అయిన తర్వాత స్వతహాగా ఆయన కాళ్ళ మీద నిలబడాలంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పటి వరకు వాళ్ళకు ఏదైనా ఇండస్ట్రీస్ కానీ ఎలాంటి అంటే స్వయం ఉపాధి పథకాలు కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ కానీ వాటికి రుణ సౌకర్యం కల్పిస్తూ ఆ బిజినెస్ స్టార్ట్ అయ్యే వరకు నిరుద్యోగ భృతి ఇస్తే మంచిది అనేది నా పర్సనల్గా ఒపీనియన్. ఈ 4 జిల్లాల్లో ప్రధానంగా గోదావరి నది ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది. 2004వ సంవత్సరానికి ముందే గైక్వాడ్ విష్ణుపూరి ప్రాజెక్టులను నిర్మించి అప్పటికే మన గోదావరి నదీ జలాల వాటాను జలచౌర్యం చేసింది మహారాష్ట్ర. అనంతరం ఈ కొండలవాడి ప్రాంతంలో బాబ్లీ వద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని అక్రమంగా చేపట్టింది. 2005వ సంవత్సరం ఫిబ్రవరి 21వ తారీఖున అక్కడ బాబ్లీ ప్రాజెక్టు నిర్మిస్తున్న విషయాన్ని బాహ్య ప్రపంచానికి నేను జర్నలిస్ట్గా బాహ్య ప్రపంచానికి చాటి చెప్పాను. ఈ జల దోపిడీపై విపక్ష నేతలు అప్పటి తెలంగాణ ఉద్యమ పార్టీ అందరూ కూడా పోరాటం చేశారు. దీనిపై ప్రత్యేకంగా అప్పటి ఎంపీ మధు యాష్కి గారు సుప్రీంకోర్టులో ఒక ప్రత్యేక కేసు దాఖలు చేసి ఈ అక్రమ ప్రాజెక్టు అడ్డుకునేందుకు పోరాటం చేశారు. ఆయన పోరాట ఫలితమే అక్కడ బాబ్రీ ప్రాజెక్టు ఎత్తు సామర్థ్యాన్ని తగ్గించి కేవలం 0.75 టీఎంసీకే పరిమితం చేసి 4 నెలల పాటు వర్షాకాలంలో ప్రాజెక్టు గేట్లను ఎత్తి ఉంచాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు ఇప్పటికీ అమలవుతున్నాయి. ఇప్పుడు సమాజంలో రోటీ కపడా మకాన్ అంటే ఒక కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగుంటేనే గ్రాడ్యుయేట్లు తయారవుతారు. ఒక రైతు పరిస్థితి బాగుంటేనే ఆ రైతు ఆర్థికంగా బాగుంటేనే ఈ సమాజంలో రైతుకు సంబంధించిన అనుబంధంగా ఒక 4-5 పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి, ఆర్థికంగా బాగుంటుంది. కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థ ఈ రైతు వ్యవసాయ ఆధారితంగా బాగున్న వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతున్నప్పుడే గ్రాడ్యుయేట్లు తయారయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పరోక్షంగా విద్యారంగ వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుంది అనేది నా భావన. తను ఒక సామాన్య వ్యక్తి. నేను చెప్పినట్టుగా తను ఒకవేళ గ్రాడ్యుయేట్స్ అందరూ తనని గెలిపించి చట్టసభలకి పంపిస్తే ఏం చేస్తాడు, తన దృక్పథం ఎలా ఉంది, గెలిచిన తర్వాత ఏం చెయ్యాలి, ఎలాంటి అనుబంధం ఉంది, పార్టీలతో కావచ్చు, వ్యక్తులతో కావచ్చు, సమాజంతో కావచ్చు, సమాజంలో ఉన్న సమస్యలు కావచ్చు, వీటన్నింటిపైన ఒక అవగాహన ఉంది. ఆ అవగాహనే నన్ను ముందుకు తీసుకెళ్తుంది అని చెప్తున్నారు. ఎలాంటి ఆర్థిక పరమైన ప్రోద్బలం లేకపోయినా నాకు మనోబలం ఉంది అని చెప్తున్నారు. ఆ మనోబలమే ఈ గ్రాడ్యుయేట్ నాకు తోడు చేస్తుంది, నా విజయానికి జత చేస్తుంది అని చెప్తున్నారు. మరొకసారి మా సుమన్ టీవీ తరఫున ఒక విన్నపం ఏంటి అంటే, మనకు ఎవరు కావాలి, ఎవరు వస్తే మనం బాగుపడతామో అనేది ఆలోచించి మీ ఓటును వినియోగించుకోండి. మీరు వేస్తున్న ఒక్కొక్క ఓటు మన సమాజానికి మెట్టుగా మారి అది ఉన్నత శిఖరాలని అధిరోహించాలి. థ్యాంక్ యూ.